జాంబీ డ్రగ్ అనేది ఇండియాలో కూడా ఎంటర్ అయిందా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వచ్చాం వాల్ పోస్టర్. బేసిక్గా ఈ వీడియోని మనము ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి డ్రగ్ అనే పదం వాడడం వల్ల ఏంటంటే మనమే దాన్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి డ్రగ్ అనే పదం వచ్చిన ప్రతిసారి కూడా మనం దాన్ని పదార్థం అనే పదంతో కన్వర్ట్ చేసి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బేసిక్గా జాంబీ అనే పదం మనలో చాలా మంది వినే ఉంటారు. ఇంకా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళైతే ఎక్కువగా వింటారు. ఎందుకంటే జాంబీ అనే పేరు మీద హాలీవుడ్లో చాలా సినిమాలు రావడం జరిగింది. అండ్ మన తెలుగులో కూడా జాంబీ రెడ్డి అని ఒక సినిమా రావడం జరిగింది. అండ్ ఈ జాంబీ రెడ్డి సినిమాలో ఇంకా హాలీవుడ్లో చూపించే జాంబీ సినిమాలో జాంబీస్ గురించి 100% నిజంగా చూపించారంటే అవి కమర్షియల్ సినిమా కాబట్టి 90% అయితే ఫేకే చూపించడం జరుగుతుంది. ఒక 10% మాత్రమే రియాలిటీ ఏంటి అని చూపించడం జరుగుతుంది. బేసిక్గా జాంబీ అంటేనే నడిచే మృతదేహంలో ఉండే ఒక వ్యక్తి గంటల తరబడి ఒకే ఏరియాలో నిశ్చలంగా ఉండిపోవడం. సో బేసిక్గా జాంబీ అనే పదార్థానికి అది మీనింగ్. బేసిక్గా జాంబీ రెడ్డి సినిమాలో మనకు జాంబీ స్లో మోషన్ నడవడం కాకుండా చాలా ఫాస్ట్గా పరిగెత్తినట్టు కూడా చూపించడం జరుగుతుంది. అది ఫ్యాక్టా అంటే రియాలిటీ ప్రకారం అదైతే ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే జాంబీ అంటేనే స్లో మోషన్ అని అర్థం. మరి ఏంటంటే రీసెంట్గా ఇండియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఈ జాంబీ అనేది పదార్థం అనేది ఇండియాలో కూడా ఎంటర్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఇప్పుడు ఇండియాలో రావడం జరిగింది. మరి ఇంతకుముందు ఎక్కడ జరిగిందా అంటే విదేశాల్లో చాలా ప్లేసెస్ జరిగింది. ఒక 3 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో కూడా ఒక వీధిలో ఒక వ్యక్తి గంటల తరబడి ఒక పోల్ని పట్టుకొని అలాగే నిలబడి ఉన్నాడు. ఇంకో వ్యక్తి బల్లపైన కూర్చొని అలాగే వంగి 2-3 గంటల పాటు అలాగే ఉన్నాడు. సో ఏంటంటే అక్కడ స్థానికులు గమనించి వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇండియాలో కూడా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. పంజాబ్, చండీగఢ్, ఇంకా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే వైరల్ కావడం జరుగుతుంది. అయితే చండీగఢ్లోని సెక్టార్ 33B అనే ఒక ప్రాంతంలో బ్లింకిట్కి సంబంధించిన ఒక అబ్బాయి గంటల తరబడి దాదాపు 2.5 నుంచి 3 గంటల పాటు ఎండలో నిలబడి ఉన్నాడు. అతని నోట్లో ఒక బీడీ ఉంది. చుట్టూ వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. భారీ శబ్దం వస్తుంది. చుట్టూ పబ్లిక్ కూడా వెళ్తున్నారు. సో పబ్లిక్ ఏంటంటే అతన్ని చూసి అతను లేపే ప్రయత్నం చేశారు, కానీ అతనికి వినిపించట్లేదు. సో ఏంటంటే స్థానికులు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చారు. ఆ అబ్బాయిని మెడికల్ చెకప్ పంపించడం జరిగింది. అసలు ఏంటి ఈ జాంబీ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే జాంబీ అనేది ఏదైతే పదార్థం ఉందో అది సైలేజైన్ అనే ఒక పదార్థం. ఆ సైలేజైన్ని దేనికోసం వాడతారంటే బేసిక్గా దాన్ని జంతువుల కోసం వాడడం జరుగుతుంది. దాన్ని మనుషుల కోసం వాడరు. మరి జంతువుల కోసం కూడా దేనికోసం వాడడం జరుగుతుందంటే ఏవైతే మనకు అన్కంట్రోల్లో ఉంటాయో జంతువులు, ఆ జంతువులను కంట్రోల్లో తీసుకురావడానికి వాటిని కొంచెం స్లోగా చేయడానికి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే గేదెలు, ఆవులు, ఏవైతే కుక్కలు ఉంటాయో వాటికి శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేయడానికి ముందు ఈ డ్రగ్ని వాడడం జరుగుతుంది. సో ఈ పదార్థాన్ని వాడడం జరుగుతుంది. ఎందుకు అంటే వాటిని నియంత్రణలోకి తీసుకురావడం కోసం, కంట్రోల్లోకి తీసుకురావడం కోసం. సో ఏంటంటే ఈ పదార్థాన్ని జంతువుల కోసం మాత్రమే వాడడం జరుగుతుంది. దీన్ని మనుషుల కోసం వాడరు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సైలేజైన్ అనే పదార్థాన్ని ఫెంటనైల్, ఫెరైన్ ఇంకా కుగన్తో కలపడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయని చెప్పి కొంతమంది అయితే అనుమానాలకు అయితే దారితీస్తున్నాయి. మరి ఈ పదార్థాన్ని తీసుకున్న తర్వాత మనిషికి ఏమవుతుంది అంటే వ్యక్తి నెమ్మదిగా మారిపోవడం జరుగుతుంది. శరీరంపై నియంత్రణ కోల్పోతాడు. గంటల తరబడి ఒక స్థితిలో ఉండిపోతాడు. ఎక్కువగా నిద్ర వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మరి దీనివల్ల ఇంకేదైనా ప్రమాదం ఉందా? 2-3 గంటల తరబడి అలా నిలబడిన తర్వాత మళ్ళీ క్యూర్ అయిపోతారా అంటే ఏదైతే ఈ పదార్థాన్ని ఎక్కడైతే ఇంజెక్ట్ చేసుకుంటారో ఇంజెక్షన్తో ఆ ప్రాంతంలో శరీరం తొందరగా చికిత్స చేయకపోతే శరీరం కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఆ ప్లేస్లో శరీరాన్ని కట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఏంటంటే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి అర్థమవుతుంది. సో రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజంగా దాని ఎఫెక్ట్ అయినా, ఆ పదార్థం ఎఫెక్టా, లేకపోతే ఏదన్నా వ్యాధిలాగా ఏర్పడుతుందా అనేది పక్కన పెడితే ఏంటంటే దీన్ని ఇలాంటి వ్యసనాలకు, ఒకవేళ ఇలాంటి వ్యసనాలు ఉంటే ఇలాంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. ఎక్కడైనా ప్రాంతాల్లో ఇలాంటి వ్యక్తులు కనిపించినా ఖచ్చితంగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వీళ్ళని తొందరగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి ప్రజెంట్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ కళ్ళలో పడితే వీళ్ళని తొందరగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేదంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్గా చెప్పేది అంటే ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. సో ఫైనల్గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.